ఎవడైనా సరే గొప్పవాడై ఉండగోరినెడల వాడు అందరికీ ఏం చేయమన్నారు? పరిచర్య చేయమన్నారు. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరినెడల వాడు ఏం చేయాలట? పరిచర్య చేయాలని, అందరికీ దాసుడిగా ఉండవలను అని చెప్పారు. పరిచర్య చేయడం అనేది మనలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరినెడల పరిచర్య చేయాలి. నూను కుమారుడైన యెహోషువ గారి గురించి రాస్తూ పరిశుద్ధ గ్రంథంలో నూను కుమారుడు మోషే పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అన్నారు. మోషే పరిచారకుడు మోషేకి పరిచర్య చేశాడు. కొంతమంది నాతో పిల్లలు వస్తారు, మేడ్చల్, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కానీ నన్ను పట్టించుకోరు. ఎందుకంటే దానికి కారణం నేనే, వాళ్ళకి నేర్పించాల. పరిచర్య చేయాలి. సేవకులతో ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే A to Z అసలు ఏం అవసరమో ఒక రైట్ హ్యాండ్గా ఉండాలి, ఒక జెన్యున్గా ఉండాలి. అందుకే సోమరోడ్లాగా తన పని తాను చేసుకోవటం, తన బ్యాగ్ తాను పట్టుకోవడానికి ఏదో తన సుఖం కోసమే, తన ఎంజాయ్ కోసమే వచ్చేలాగా ఉండకూడదు. ఒక వ్యక్తిని ఒక సేవకులు తీసుకెళ్తున్నారంటే ఎలా ఉండాలి? ఒక జెన్యున్గా తనతో పాటు ఒక మంచి రైట్ ఒక కుడి భుజంగా ఇంకొక 2 చేతులు సేవకులకు ఉన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప అసలు పట్టించుకోకుండా, లేకపోతే ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటాం, అసలు వాళ్ళ పరిస్థితిలోనే వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. దానికి కారణం నేనే, వాళ్ళకి నేర్పించరా. కాబట్టి పరిచర్య చేయాలా. మార్నింగ్ ఇంటి దగ్గర లేచి ఇంటి దగ్గర వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్న వారు చాలామంది ఉండి ఉంటారు. మార్నింగ్ వచ్చి కుర్చీ లేయకూడదా? అది నువ్వు ప్రముఖుడు అయి ఉండడానికి నీకు ఆశీర్వాదం అని నీకు తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వాదాలు కాదు కావాల్సింది. అక్కడ పొద్దున్నే వచ్చి ఓ బ్రదర్ నాతో చెప్పినారు, బ్రదర్ నేను ఈ స్థితిలో ఉండడానికి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అన్నారు. చెప్పండి బ్రదర్. ఇది నేను బెంగళూరులో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట. నేను మార్నింగ్ లేచి వెళ్ళి మందిరం తుడిసి బరకాలు వేసేవాడిని, కుర్చీలు వేసేవాడిని. ఇది నా డ్యూటీ. మళ్ళీ నేను రెడీ అయ్యి నా సహోదరులను, నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ రెడీ చేసి చర్చికి తీసుకెళ్లే బాధ్యత కలిగి ఉండేవాడిని. నేను ఉండినంత కాలము అక్కడ ఇదే పరిచర్య చేశాను అన్నారు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి అదే కారణము అన్నారు. వినబడుతుందా? కాబట్టి మార్నింగ్ లేచి ఇంటి దగ్గర నీ పని నువ్వు చేసుకుంటే దానికి గుర్తింపు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా లేదో ఇక ముందు నువ్వు లైఫ్ లాంగ్ చేసినా అలా ఉండదు. కానీ దేవుని సముఖం ముందు నువ్వు చేస్తావే పరిచర్య, నీ బిడ్డను చేపిస్తావే, నువ్వు చేస్తావే, దానికి ప్రాముఖ్యత ఉంది. ప్రముఖుడు వై ఉండగోరిన ఎడల, గొప్పవాడు వై ఉండగోరిన ఎడల నువ్వు దాని రిజల్ట్ చూస్తావు. ఇవాళ ఎదిగిపోవాలి అని చాలామంది, మా పిల్లలు ఎదిగిపోవాలి, మా పిల్లలు 1000 లక్షలు తెచ్చేయాలి అనుకుంటారు. 1000 లక్షలు తెచ్చేస్తే కాదు కావలసింది, తెచ్చిన దానికి దీవెన కావాలి. ఉదయం లేవగానే లేచి నేను కుర్చీ వేస్తాను, వెళ్ళి దేవుని మందిరంలో మళ్ళీ వచ్చి సిద్ధపడతాను అనేది కాకుండా మన జీవితంలో వ్యర్థంగా సమయం ఇంటి దగ్గర గడిపి మనం అలా కాలం గడిపితే ఇప్పటి వరకు ఏం జరిగిందో అదే జరుగుతుంది. అందుకనే ప్రతి వ్యక్తి, ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. గల దేవుని సన్నిధి ఇది పవర్ఫుల్ గాడ్, దేవుని యొక్క శక్తివంతుడైన దేవునికి చేసే పరిచర్య. ఆయన న్యాయవంతుడు. మనం చేసిన దానికి ప్రతిఫలము ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు ఆపినా ఆగదు అది. ఎవరు ఆపమన్నా ఆపరు. ఆపమన్నా ఆయన్ని ఒక దెబ్బ కొడతారు. అందుకనే ప్రతి విధాలతో నిమిత్తం లేకుండా దేవునికి పరిచర్య చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇది మన జీవితంలో ఎన్నో రకాలుగా, అసలు ఎన్ని రకాలుగా అంటే ఒకటి కాదు, ఎన్నో రకాలుగా దేవుడు మనకు కృప చూపిస్తారు.
మీలో అట్టి విశ్వాసము గలవారుగా ఉండాలని, ఇట్టి మాట మీరు విని విశ్వాసము తెచ్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీరు అట్టి విశ్వాసము లేనందున ఇన్ని సంవత్సరాలు మీరు వృధా చేస్తున్నారని నేను గమనిస్తున్నాను. ఉదయం లేవగానే నీ సొంత పనులు ఇప్పటి వరకు చేశావు అంతే, కానీ దానికి గుర్తింపు రాదు దేవుని దగ్గర. కానీ దేవుని పని నువ్వు చేయాలి. చేసి 10 మందికి చెప్పడం కాదు, నువ్వు చేసి దాన్ని చేసి నువ్వు వెళ్ళిపో అంతే. నువ్వు 10 మంది నేను చేసేవాడిని, నేను చేసేదాన్ని అని చెప్పుకో. చెప్తే మళ్ళీ అక్కడ నీ పరిస్థితి పాడైపోద్ది. నువ్వు చెయ్యి అంతే, చేయటమే నీ పని. నేను చేశానని 10 మందికి ఫోన్లు చేసి 10 మందికి కనబడాలని చేయడం కాదు, అది రాంగ్. నువ్వు కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా చూసుకోవాలి. ఇది దేవుడి చిత్తము. ప్రతి వ్యక్తి పరిచర్య చేసే మనసు కలిగిన వారమై ఉండాలా. దేవుని బిడ్డలారా, దీనికి తగిన విధంగా మనం స్పందించాలా. ఎప్పుడు ఇక నీ పనే, నీ స్వార్థమే, ఇక నువ్వు కష్టపడి ఇక లేచేదనా ఇక నీ కోసమే, ఇక నీ 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 ఆదాయమే, నీ గురించి ఆలోచించడమే. దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? దేవుని పరిచర్య గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు ప్రారంభంలో మారు మనసు పొందినప్పుడు నువ్వు ఏ నిబంధన చేసుకున్నావు? నాకు ఇది ఇస్తే నేను పరిచర్య చేస్తా, నాకు ఇది ఇస్తే ఖచ్చితంగా 10వ భాగము తీస్తా, నాకు ఇది ఇస్తే నేను నా పిల్లల్ని సేవకు అప్పగిస్తా, నాకు ఇది చేస్తే నేను ఇలా పరిచర్యలో ఉంటా. నువ్వెన్ని మర్చిపోయావు? ఎన్ని రకాలుగా ప్రామిస్ చేశావు? అన్ని సంవత్సరాలు గడుస్తున్న కొలది నెమ్మదిగా మర్చిపోతూ వస్తూ ఉన్నావు. అలా మర్చిపోతే దేవుడు మర్చిపోరు. నువ్వు చేస్తానన్నది నీ ముందే ఉన్నది, నీ తల మీద ఉన్నది. ప్రతి వ్యక్తి ప్రయాసపడాలి. ప్రతి వ్యక్తి దేవుని విషయంలో ఒక కార్య సాధకముగా, ఒక దేవుని పరిచర్యకు యోగ్యులముగా మనం ఉండాలి. ఒక అధికారి యేసు ప్రభువును పిలవటానికి తన యొద్దనున్న విశ్వాసులైన యూదుల్ని పంపితే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అధికారి సమస్య ఏంటంటే, తన దాసుడు పక్షవాయువు కలిగి ఉన్నాడు. తన దాసుడు, తన యొద్దన్న దాసుడు లేక సైనికుడు ఉంటే ప్రభు వచ్చి ముట్టాలని అతని ఉద్దేశం, ఆయన ఉద్దేశం. అందుకని కౌరు పంపారు. కానీ ఈ వెళ్ళిన యూదులు అంటారు, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, ఎందుకంటే మన సమాజ మందిరమును అతనే కట్టించనని ప్రభు దగ్గర అతన్ని గురించి ఒక సిఫారసు చేస్తూ ఉన్నారు. ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. పొద్దున్నే లేచి తన సొంత పనులు చేసుకునేవాడికి దీవుని పొందటానికి ఎక్కడా యోగ్యుడవుతాడు? ఇక ఎప్పుడు నీ లైఫ్ నీ సొంత డబ్బా, నీ సొంత పని వాయించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక నీ లైఫ్లో కన్ను మూసేదాకా ఇదే పని. ఇంకా నువ్వు కన్ను తెరిచున్నప్పుడు దేవుని పరిచర్య చూసింది ఎప్పుడు? నీ కన్ను, నీ చెయ్యి ఎప్పుడు చేశావు? చేస్తానని చెప్పావు, ఎప్పుడైనా చేసావా? స్త్రీ ఏంటి? స్త్రీ వచ్చి ఓడకూడదా? స్త్రీ వచ్చి తొడకూడదా? స్త్రీ వచ్చి కుర్చీ వేయకూడదా? నువ్వు కూర్చున్నది ఎవరేస్తే కూర్చున్నావు? ఒక సహోదరులు వేశారు, కూర్చున్నావు. కూర్చోవటం తప్పు కాదు, చేసేవారు ధన్యులు. భోజన పంక్తిని కూర్చున్నవాడా, భోజనమును వడ్డించువాడా ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరు ముఖ్యుడు? ఎవరు గొప్పవాడు? ఎవరండి? భోజనము వడ్డించి పరిచర్య చేసేవాడే గొప్పవాడు. కుర్చీ వేసేవారే, ఊడ్చేవారే, మ్యాట్ వేసేవారే. నీకోసం దేవుడు ఎన్ని సిద్ధం చేస్తున్నారో నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు నీ గురించే, ఎప్పుడు నువ్వేం చేయాలి, ఎలా చేస్తే నేను పైకి ఎదిగిపోతా, ఎలా చేస్తే నేను కారు కొనుక్కుంటా, ఎలా చేస్తే ఒక కాసు బంగారం కొంటా, 10 కాసులు కొంటా, ఎలా చేస్తే మెళ్ళో మెరిపించాలా, ఎలా చేస్తే నేను కాబట్టి ఇంత తెలివిగా చేశా, అందరికి ఎలా ఇదే ఆలోచన. సేవకులకి పరిచర్య చేసే మనసు, సేవకులు గృహంలో ఎంతమంది పరిచర్య చేసి దీవించబడ్డారు. నిజం ప్రియులరా, ఎంతమంది. ఒక ఫ్యామిలీ నేను చెప్తాను, వాక్యములోకి వెళ్ళబోయే ముందు. ఒక ఫ్యామిలీ ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళ బంధువులు ఉన్నారని వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో, సికింద్రాబాదు వనస్థలిపురంలో
పోలీస్ స్టేషన్ ఎదురుగా అతను ఒక మిక్సర్ బండి పెడతాడట. వాళ్ళు ఒక చర్చికి వెళ్తారు, 2 ఆడపిల్లలు భార్యాభర్తలు, వాళ్ళది ఈ ప్రాంతమే. అయితే చర్చికి ఆదివారం వెళ్ళి ఇంట్లో పని, చర్చిలో పని, ప్రతిదీ కూడా ఆ 4 చేస్తారట. సేవకుల ఇంట్లో నేను ఒక అబ్బాయిని అడిగాను, ఏమ్మా నువ్వు బుధవారం రావట్లేదు, శనివారం రావట్లేదు, సేవకులతో కలిసి నువ్వు మరి వస్తావు, మరి ఇది ఎట్లా? అసలు నీ క్రమం అది కాదు కదా, నువ్వు సరిగా లేకుండా నాతో అలా వచ్చే పరిస్థితికి మరి నిన్ను బుక్ చేసాము, ఏంటి పరిస్థితి? మరి నువ్వేమో క్యాటరింగ్కి వెళ్తూ ఉంటావు, అవకాశం ఉంటే మరి ఎన్నెన్నో చేస్తూ ఉంటావు, బుధవారం ప్రార్థన రావు, శనివారం కనపడవు, ఏంటి పరిస్థితి? అంటే అలా కాదు, ఇల్లు కడుతున్నాను అన్నాడు. ఇల్లు రాత్రి 8 దాకా కడుతూనే ఉన్నావా అని అడిగాను నేను. కొంతమందికి ఎంత స్వార్థమో, ఇక్కడ ఏదైనా పని చేస్తే ఎంత తుమ్మితే అరిగిపోతానేమో, దగ్గితే అరిగిపోతానేమో, కూర్చుంటే అరిగిపోతానేమో, కదిపితే అరిగిపోతానేమో, లేకపోతే ఏదైనా పరిచయం చేస్తే నా పిల్లలు అలసిపోతారేమో, ఇదే ఆలోచన. ఆ దయ్యము ఎంత పని చేస్తున్నాడంటే మనుషుల్లో జొరబడి పరిచర్య చేయనివ్వటం లేదు. వాళ్ళ పిల్లల్ని చేయనివ్వట్లేదు, వాళ్ళని చేయనివ్వట్లేదు, వాళ్ళని వంగనివ్వట్లేదు, వాళ్ళ పిల్లల్ని వంగనివ్వట్లా. నిజమని నేను నమ్ముతున్నాను. చెయ్యొద్దు. దయ్యము పరిచర్య చేయనివ్వడం. నువ్వు దీవించబడతావని వాడికి తెలుసు, నువ్వు నీ సంతతి దీవెనకు యోగ్యులు అవుతారని వాడికి తెలుసు, అందుకే నేను చేయనివ్వడం. చెయ్యనివ్వడు, చేయడానికి రానివ్వడం. చూసారా, ప్రతి వ్యక్తి దేవుని పరిచర్య చేయడానికి తన్ను తాను సిద్ధపరచుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభా, ఉదయం లేవగానే చీకటితో నిగిపోయి మీ మందిర పరిచర్య చేయాలా. నా ఇంటి చుట్టూ తిరగటం కాదు, నా మంచం చుట్టూ తిరగటం కాదు, లేదా నేను ఎలా సంపాదించాలని ఆలోచించడం కాదు. ఈ బుర్రలో రేపు నేనేం తీసుకుపోను. దేవుని మందిర పరిచర్య. నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతారు. నీ కోసం నేను ఎన్నో చేశా, నా కోసం నువ్వేం చేశావు అని అడుగుతారు దేవుడు. నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడో ఒక రోజు వచ్చి ఊగిసలాడితే చేశానది కాదు, అదే ఆ చేసేది. ప్రతి సందర్భంలో అవకాశాన్ని బట్టి నువ్వు నిద్రపోయినా నీ గుండె పని చేయాలి, నువ్వు పండుకున్న పని చేయాలి, వాక్యం చెబుతున్న పని చేయాలి, పాట పాడుతున్న పని చేయాలి, కూర్చున్న పని చేయాలి, ఎక్కడికి వెళ్ళినా గుండె పని చేయాలా. నువ్వు పండుకుంటే నేను పని చేయనంటే ఎట్లా కుదురుద్ది? ప్రతి సందర్భంలో వయస్సు నిమిత్తం లేకుండా నేను చేస్తా, ఆ దీవెన నాకు కావాలి. నా దేవుడు నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి అనేలాగా ప్రతి వ్యక్తి తన్ను తాను సాతాను సంబంధమైన మనసును జయించి దేవుని మనసును సంపాదించుకొని దీనులై విధేయులై మన ముఖాల్లో దైవ కళ కలిగి ఉండాలి తప్ప దయ్యమ్మ కళ కలిగి ఉండకూడదు. దయ్యమ్మ కళ ఎప్పుడు పారిపోద్ది, పని చేయటానికి ఇష్టపడదు, పరిచయం చేయడానికి ఇష్టపడదు. ముఖాల్లో దైవ కళ ఉంటుంది, అది దీనత్వంతో ఆ ముఖం చూస్తే ఆనందముగా కనిపిస్తుంది. నిజం. పని చెప్తే పరిచర్య ఉందంటే ముఖం మార్చుకున్నప్పుడు ఆ ముఖంలో ఏం కళ ఉంటుందో దైవ కళ లేదు. ఇక అంత చేసి నేను ఎంత చేశాను అంత చేశాను, మేము అంత చేశాము ఇంత చేశాము అని చెప్పుకునేది దైవ లక్షణం కాదది. నువ్వేం చేశావు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి, నువ్వు చెప్పుకుంటే ఎట్లా? మేము చేసింది ఎంత, మేం చేసేది ఏంటి అంటాం మొదలేసి, నేను అంత చేసే ఇంత ఏంటి చేసేది? నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సింది ఎంతుంది? 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 చాలా ఉంది. కూతంతా చేశానని చెప్పడం కాదు, చాలా ఉంది, చాలా ఉంది. కన్ను ముయ్యక మునిపే నువ్వు చాలా చేయాలి. నేను చాలా చేయాలి. నీ కన్ను ముయ్యబడక మునిపే, నా కన్ను ముయ్యబడక మునిపే, దేవుడు మన కన్ను ముయ్యబడక మునిపే, సూర్య చంద్ర నక్షత్రములను చూడకుండా మన కన్ను ముయ్యబడక మునిపే చాలా చేయాలి. చేద్దామా? ఎప్పటి వరకు నీ కోసం నువ్వు చాలా ప్రయాసపడ్డావు. రాత్రింబగుళ్ళు రూపాయి లెక్కలేసుకున్నావు, మడతలు పెట్టి దాచావు, రూపాయలు లెక్కలేసావు, మడతలు పెట్టి దాచావు, మంచిదే చేసావు, బాగానే ఉంది. దేవుని కోసం ఎప్పుడు చేస్తావు?
చాలా చేసుకున్నావు, నీ కోసం రాత్రింబగళ్ళు చేసావు, కష్టపడ్డావు, దానికి శ్రమ అనుకోలే నువ్వు. అబ్బా నేను చేస్తున్నానేంటని అనుకోలే నువ్వు. దేవుని దగ్గరికి వచ్చి చిన్న పని చేస్తే ఇంత చేశానని చెప్పి భూతత్వంలో చూపిస్తావు. అది మనకు మంచిది కాదు. దేవుని బిడ్డ, ఇది దేవుని పని. దేవునికి నమ్మకంగా ఉండు. దేవుని పరిచర్యకు నమ్మకమైన పని చేసే వారముగా, నమ్మకమైనటువంటి ఒక యోధులుగా, ఒక సైనికులుగా మనం నిలబడాలి. నేనున్నానండి, మేము చేస్తాం. నువ్వు వచ్చి కుర్చీలో కూర్చుని లేక గ్రీన్ మ్యాట్ మీద కూర్చుని వెళ్ళిపోతే దీన్ని ఎవరు చేశారని ఎప్పుడైనా మనం ఆలోచించామా? నువ్వే వచ్చి పొద్దున్న ఎందుకు చేయకూడదు? ఇది ఎవరి పని చెప్పండి మీరందరూ నోటితో. దేవుని పరిచర్య. ఇది ఎవరిది? నోటితో చెప్పాలి. ఎవరి పరిచర్య? గట్టిగా చెప్పాలి. స్త్రీ లేని వారు ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య. ఎవరిది? దేవుని పరిచర్య. చెప్పు గట్టిగా. దేవుని పరిచర్య. నువ్వేం చేశావు? పిల్లలు మీరు కూర్చుని లేక మనం కూర్చుని వెళ్ళిన తర్వాత కుర్చీలన్నీ ప్రతి సండే మళ్ళీ ఒక చోట పెడతారు. మ్యాట్లు చుట్టి మళ్ళీ అక్కడ పెడతారు. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నీ ఇంట్లో నీ పనులు చేసుకోవట్లా? నువ్వు నీ ఇంట్లో కింద నుంచి పై వరకు పాముకుంటావు. ఏవేవి ఎన్నెన్నో చేస్తూ ఉంటావు. దేవుని మందిరంలో ఒక మ్యాట్ తీసి పక్కన పెట్టలేవా? నువ్వు ఎవరో నిన్ను చూస్తే నువ్వు ఫీల్ అవ్వడానికి ఎవరు నిన్ను చూస్తారు? దేవుడు నిన్ను చూస్తారని నువ్వెందుకు అనుకోలేదు? మనుషులు చూస్తే చేయకూడదు, చూడకూడదు ఉంటే చేయాలనేది ఉందా? నీ ఇంట్లో ఎన్ని పాముతున్నావు, ఎన్ని కడుగుతున్నావు, ఎన్ని తుడుస్తున్నావు, ఎన్ని రుద్దుతున్నావు, ఎన్ని తుడుస్తున్నావు, ఎన్ని రకాల కడుగుతున్నావు. దేవుని మందిర పరిచర్య నీకు అసలు బాధ్యత ఉందా? వయసు ఏంటి? ఏ వయసుతో అయితే ఏముంది? వయసుకి లేక ఎత్తుకి లేకపోతే కులానికి హోదాలకి సంబంధం లేదు. గొప్పవారు సైతము కూడా దేవుని పరిచర్య చేయాలి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు. ఇది దేవునిది. నేను మళ్ళీ చేయాత్మ అని చెప్తున్నాను. నమ్ముచున్నావా? మిమ్మల్ని ఒక రకంగా మీ మనసుల్లో పరిచర్య అనే ఆసక్తి, ఆశీర్వాదం అనే మనస్సు తీసుకురావడం కోసం ఇంతసేపు నిలబడి చెప్పాల్సి వచ్చింది. నమ్ముచున్నావా? నమ్మినచో నాదు మహిమాను చూతువు, మాను చూతువు, నమ్మనిచో నష్ట పొందేదవు, నమ్మనిచో నష్ట పొందేదవు. నమ్మిన చేచుదును నా మహిమలో, నమ్మిన చేచుదును నా మహిమలో. నీ కాలోచన నేను తెలిపేదను. పడా నీ కాలోచన నేను తెలిపేదను. నేనే నీ దేవుడను, నా పేరు యెహోవా. నేనే దేవుడను, నా పేరు యెహోవా. నన్నెన్నడూ నీవు మరువరాదు, నిన్నెన్నడూ నేను ఎడబాయను. నన్నెన్నడూ నీవు మరువరాదు, నిన్నెన్నడూ నేను ఎడబాయను. నీ కాలోచన నేను తెలిపేదను, నీకు నేను తోడై నడిపింతును. చాలు. ఒక సహోదరి ఒక శుక్రవారం అన్మజ్జిపాలెంలో వచ్చారు. వచ్చి, అయ్యా నా కుమార్తెకు ఫలానా హాస్టల్లో సీటు లేదని రాశారు, పూర్తి అయిపోయింది ఇక లేదన్నారు అని నా యొద్దకు వచ్చి
బాధపడ్డారు. సరే, మాది పేద కుటుంబము, మా పరిస్థితి ఇది అనేది వాళ్ళ మనసు. తండ్రి, ఏ సూపరింటెండెంట్ మేడం అయితే ఈ పాపకు సీటు లేదు అని అన్నారో ఆ మేడమే ఫోన్ చేసేలాగా మీరు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ఆమె నిమిత్తమై ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మొన్న శుక్రవారం ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెబుతుంది. ఏ మేడం అయితే సీటు లేదు, పుల్లైపోయింది, హాస్టల్ ఇంకా లేదు అన్నారో ఆ మేడం సేవకులు ఏమని ప్రార్థించారో అదే మేడం ఇప్పుడు ఏం చేశారు, ఫోన్ చేసి మొన్న మంగళవారం ఫోన్ చేసి అమ్మా నీ కూతురికి సీట్ ఉంది తీసుకొచ్చి జాయిన్ చేయమన్నప్పుడు బుధవారం వెళ్ళి జాయిన్ చేసి వచ్చానని చెప్పి సాక్ష్యం చెప్పారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. 2 చేతులు దేవుడిచ్చారు, కన్ను చప్పట్లు కొట్టవు, ఎందుకంటే నీ హృదయం అలాంటిది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా పరిసరి చెయ్యి, ఈ సంతోషము నీకు కావాలనా మళ్ళీ పరిసరి చెయ్యి, ఈ సంతోషము నీకు కావాలనా నేడే యేసును దగ్గురాము, నేడే యేసును దగ్గురాము. ఒక ఆమె వారం రోజుల నుంచి ఏడుస్తూ ఉంది. దేని గురించి? ఆమె గుండె ఆపరేషన్ చేయించుకొని ఒక బ్యాటరీ వేశారట. అది ఒక పిఎంపి డాక్టర్ వచ్చి, చిన్న జ్ఞానం గలవారు కదా వారు, వచ్చి మీ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, దాని పవర్ అయిపోయింది, అందుకని మీకు ఈ నీరసం వస్తుందని చెప్పగానే ఇక ఆవిడ ఒకటే ఏడుపు. సరే అయ్యా, హాస్పిటల్కి వెళుతున్నాను, ఇంక నా బ్యాటరీ అయిపోయిందంటే మళ్ళీ నా గుండె కోస్తారట, మళ్ళీ బ్యాటరీ వేస్తారట. నా పరిస్థితి ఇది, టెస్టులకి ఇచ్చే అన్ని టెస్టులు చేస్తారట. మళ్ళీ బ్యాంకులో నా తాడు పెట్టి 20,000 తెచ్చుకున్నాను, ఇది నా పరిస్థితి అన్నారు. ప్రార్థన చేయించుకుని వెళతా అన్నారు నిన్న. ప్రభువా, ఎంత దుఃఖముతో బాధతో ఈమె హాస్పిటల్కి పోవచ్చుండెనో అదే పరిస్థితుల్లో అదే ఆ దుఃఖము బాధ కాక సంతోషముతో తిరిగి వచ్చేటట్టు మీరు సహాయం చేసి తీసుకెళ్తున్న డబ్బు కూడా ఖర్చు కాకుండా మీరు అద్భుతం చేసి బిడ్డను సంతోషింపచేయమని దేవుని సందులో ప్రార్థన చేసి పంపించాను. ప్రార్థన చేసి పంపిస్తావు నిన్ను వచ్చి అంటారు, అయ్యా టెస్టులు అన్నీ చేశారు, హైదరాబాద్ నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏమన్నారంటే, ఇక అమ్మా నీ బ్యాటరీ ఇంకా 7 సంవత్సరాలు పనిచేస్తుంది అన్నారు. చప్పట్లో నెమ్మదిగా మోగిన ఏంటి, అమ్మా నీ బ్యాటరీ ఇంకా 7 సంవత్సరాలు పనిచేస్తుంది, నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఏదో టెస్ట్లకు ఒక 5,000 ఖర్చు అయినాయి అయ్యా, ఇంకా 15,000 నా దగ్గర ఉన్నాయి, బ్యాంకు నుంచి తెచ్చుకున్న ఇదిగో 15,000. నేనన్నాను ఆ 15,000 మళ్ళీ బ్యాంకు గోల్డ్ లోన్ కట్టేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తారని చెప్పడం జరిగింది. ప్రార్థన వినేడి పావనుడా తన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివే, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివే, పరమున నిన్ను ప్రణుతించెదా, పరలోక ప్రార్థన నేర్పుమయా. చర్చిలోకి వచ్చి ఫోన్ చేతిలో పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీ ఫోన్ చేతిలో పట్టుకున్నావా నువ్వు?
బైబిల్ పట్టుకున్నావా? ఫోన్ చేతిలో పట్టుకోవడానికి నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు? చర్చిలోకి వచ్చి ఫోన్ చేత్తో పట్టుకోవడం ఏంటయా? బైబిల్ చేత్తో పట్టుకుని వాక్యం చదవాల్సింది, వాక్యం వినాల్సినవి ఉండగా ఫోన్ ఏంటి? ఎన్నిసార్లు చెప్తే మనిషికి గుణం వస్తుంది? చూసారా, దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఉన్నారు, అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఉన్నారు. అలాగే మన సహోదరి, మరి ఈరోజు వచ్చారో లేదో నాకు తెలీదు, మన పాప తనకు థైరాయిడ్ పెరిగింది. పెరగటమే కాక దానికి క్యాన్సర్ వచ్చిందట. ఉబ్బిపోయింది, ఇక్కడ ఉబ్బింది మెడ. 2-3 సార్లు పాప వాళ్ళు వచ్చారు, తైలం చేత పట్టుకుని మెడ పట్టుకుని ప్రార్థన చేశాను. విశ్వాసంతో ప్రార్థన చేశాం. హైదరాబాదు క్యాన్సర్ హాస్పిటల్లో బసవతారక, దాని పేరేంటి, బసవతారక హాస్పిటల్కి వెళ్ళారు. వెళితే వాళ్ళు టెస్టులు చేసినా వీళ్ళు దుఃఖం పడుతూనే ఉంది. పాపం ఈ అమ్మాయి, తనతో పాటు ఉన్నోళ్ళు కూడా ఏమొస్తుందో రిపోర్ట్. ఇక్కడ వాళ్ళు చెప్పేశారు క్యాన్సర్ ఉంది దానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ప్రార్థన, అక్కడ టెస్టులు వచ్చేటప్పుడు, రిపోర్ట్లు వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు కృపను బట్టి సాయంత్రానికి రిపోర్ట్లు వచ్చినాయట. వాళ్ళు అన్నారట, అంత పెద్ద హాస్పిటల్లో బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో, అమ్మాయి ఈ థైరాయిడ్కున్న ఈ క్యాన్సర్ ఒకవేళ ఉంటే అది ప్రమాదం కాదు, మరి క్యాన్సర్ ఉన్నట్టు మాకు కనబట్టలేదు, మరి ఒకవేళ ఉంటే ఇది ప్రమాదం కాదు అని చెప్పి ఆ రిపోర్ట్లు ఇచ్చి తర్వాత చూద్దాం అని చెప్పి ఇంటికి పంపించారు. వెంటనే సాయంత్రం బయలుదేరి వీళ్ళు వచ్చేసారు. వినబడిందా? ఎవరు చేయాలి ఈ పని? ఏడ్చుకుంటూ భయముతో కంగారుతో మనిషి ప్రాణాపాయ స్థితి. ఇది జీవితాలు ఎవరి నాయన మీయేనా అంతే. దేవుని బిడ్డ, ధిక్కరించుకుము, దీనుడు వయ్యుండుము, తృణీకరించుకుము, లోబడి ఉండుము. దేవుడున్నారు ఆకాశమందు, ఆయన మనల్ని చూస్తున్నారు.